భారతదేశంలో వాణిజ్య విధాన సంస్కరణలు వీటిని లక్ష్యంగా చేసుకున్నాయి. సుంకం రేట్ల తగ్గింపు. సుంకం రేట్లను పెంచడం లేదు. దిగుమతులు మరియు ఎగుమతులపై పరిమాణాత్మక పరిమితులను తొలగించడం. తయారు చేయబడిన వినియోగ వస్తువులు మరియు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పరిమాణాత్మక పరిమితులు కూడా ఏప్రిల్ 2001 నుండి పూర్తిగా తొలగించబడ్డాయి. దిగుమతుల కోసం లైసెన్సింగ్ విధానాల తొలగింపు. ప్రమాదకర మరియు పర్యావరణ సున్నిత పరిశ్రమల విషయంలో మినహా భారతదేశంలో దిగుమతి లైసెన్సింగ్ రద్దు చేయబడింది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్తువుల పోటీతత్వాన్ని పెంచేందుకు ఎగుమతి సుంకాలను తొలగించారు. వాణిజ్యం మరియు పెట్టుబడి విధాన సంస్కరణలు చేపట్టడానికి ముందు భారతదేశం తన దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతులపై పరిమాణాత్మక పరిమితుల పాలనను అనుసరిస్తోంది. దిగుమతులపై గట్టి నియంత్రణ మరియు సుంకాలను చాలా ఎక్కువగా ఉంచడం ద్వారా ఇది ప్రోత్సహించబడింది. అయినప్పటికీ ఈ విధానాలు సామర్థ్యం మరియు పోటీతత్వాన్ని తగ్గించాయి. ఇది తయారీ రంగం యొక్క నెమ్మదిగా వృద్ధికి దారితీసింది. అందువల్ల పారిశ్రామిక ఉత్పత్తి యొక్క అంతర్జాతీయ పోటీతత్వాన్ని మరియు ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులు మరియు సాంకేతికతను పెంచడానికి వాణిజ్యం మరియు పెట్టుబడి పాలన యొక్క సరళీకరణ ప్రారంభించబడింది. స్థానిక పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రోత్సహించడం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం కూడా లక్ష్యం.